ప్రభుత్వాలు అందరూ కూడా బాధ్యత వహించాలి. డైరెక్ట్‌గా ప్రత్యక్షంగా అమలు చేయాల్సింది స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీలు. డే టు డే వీటి బాధ్యత అంటే ఆ యానిమల్‌ని నిరోధించడం, వాటికి సంబంధించిన వ్యవహారం చేయాల్సింది వాళ్ళు. కానీ వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు, ఇండియన్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఉంది. వాళ్ళు తగినంత డైరెక్షన్స్ ఇవ్వాలి. దానికి తగిన నిధులు సప్లై జరగాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్‌లో వాళ్ళ బాధ్యత ఉంటుంది. కానీ డే టు డే వర్క్ చేయాల్సింది మాత్రం పంచాయతీలు, మున్సిపాలిటీలు. వాళ్ళకి ఆ యంత్రాంగం ఏర్పాటు కూడా జరగాలి. ప్రభుత్వాల నుంచి ఆ రకమైన సపోర్ట్ రావాలి. రెండోది, ఇదంతా ఒక పెద్ద ఎత్తున జరగాలంటే ఖచ్చితంగా అడ్డుపడుతున్నటువంటి జంతు ప్రేమికుల సంఘాలను నిరోధించే చర్యలు, వాళ్ళకి నిధుల్ని ఇవ్వడం ప్రభుత్వాలు ఆపాలి. ప్రభుత్వ యంత్రాంగమే చేయాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు సూపర్విజన్ చేస్తున్నారు, వీళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు. కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ ఇస్తే వాళ్ళు పని చేసుకోమంటున్నారు. మరి మీరేం చేస్తారు? డిపార్ట్మెంట్ వెటర్నరీ విభాగాలు బలోపేతం కావాలి. వాళ్ళే స్వయంగా వీటిని చేసే పరిస్థితి రావాలి. చట్ట ప్రకారం ఈ రకమైన ఏదో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయాలి. ఎందుకంటే రేబిస్ వ్యాధి సోకితే చనిపోవడం తప్ప మార్గం లేదు, ప్రాణం తప్ప. అది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది, ప్రపంచంలో రేబిస్తో చనిపోతున్న వాళ్ళల్లో 3వ వంతు ఇండియాలోనే జరుగుతుంది. సుప్రీంకోర్టు చెప్పింది, మన పరువు, ప్రపంచంలో మన పరువు పోతుంది, వీధి కుక్కలతో జనం చనిపోతున్నారని. ఒక పెద్ద కబడ్డీ ప్లేయర్ చనిపోయాడు, ఒక క్రికెటర్ చనిపోయాడు, అనేక మంది చనిపోయారు ఈ రేబిస్ సోకి. ఈ రేబిస్ని నిరోధించలేమా? వీధి కుక్కల సంఖ్య తగ్గించలేమా? సరైన పద్ధతిలో ఏబీసీ రూల్స్ని అమలు చేసి చేయలేమా? అవసరమైతే ఏబీసీ రూల్స్లో మార్పులు చేసి, ప్రమాదకరంగా ఉంటాయి కొన్ని కుక్కలు, లేదా కొన్ని పిచ్చి పట్టిన కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు, వాటిని ఏం చేయాలి? వాటికి ఇథనైజ్ చేసి మత్తు మందు ఇచ్చి చంపేదానికి మన చట్టంలో అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ యాక్ట్ చెప్తుంది. ఇప్పుడు ఇతర యూరోపియన్ దేశాల్లో, యుఎస్కి వెళ్తే అక్కడ వీధి కుక్కలు ఉండవు. అది ఎవరికి సంబంధించిన కుక్క, దాని ఓనర్ ఉండాలి. ఓనర్ లేని కుక్కలు రోడ్ల మీద వదిలేసి వాటికి నేను ఫుడ్ పెడతాను, ఎవరి మీద దాడి చేస్తే నా బాధ్యత లేదంటే ఎలా కుదురుతుంది? మీరు దత్తత తీసుకోండి. ఆ రకంగా మన దగ్గర వాటిని నియంత్రించాలంటే వీధి కుక్కల సంఖ్య తగ్గిస్తేనే వీధి కుక్క కాట్లు తగ్గుతాయి. అంత మించిన మార్గం లేదు. చట్ట ప్రకారం దానికి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.